ప్రేమలు ఒక చిన్న సినిమా 1 మంత్ ముందు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి గారి బ్రహ్మయుగం మూవీకి పోటీగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రామ్ కామ్ జాన్రాలో వచ్చిన ఈ మూవీని ఈ రోజు తెలుగులో డబ్ చేసి థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఈ మూవీ చూశాక నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి రామ్ కామ్ మూవీని చూశాను అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఈ మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, లైఫ్ లో ఎప్పుడు లవ్ లో సక్సెస్ అవ్వని హీరో సచిన్ లైఫ్ పై ఫుల్ క్లారిటీతో ఉన్న హీరోయిన్ రీనుతో లవ్ లో పడతాడు. ఒక మ్యారేజ్ లో కలిసిన వీరిద్దరు ఆ తర్వాత ఫ్రెండ్స్ అవ్వడం, సచిన్ లవ్ మ్యాటర్ రీనుకి చెప్పడంతో స్టోరీ టర్న్ అవుతుంది. మరోవైపు రీను ఆఫీస్ లో రీనును ఆది అనే మరో అబ్బాయి తెగ లవ్ చేస్తుంటాడు. మంచి జాబ్, లైఫ్ లో బాగా సెటిల్ అయిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకునే రీను తనకు పూర్తిగా అపోజిట్ గా ఉండే సచిన్ లవ్ ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా ఆది లవ్ ని యాక్సెప్ట్ చేస్తుందా? చివరికి వీళ్ళ ముగ్గురి మధ్య ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే వెంటనే ప్రేమలు మూవీకి వెళ్లాల్సిందే. ఇంకా ఈ మూవీ పాజిటివ్ పాయింట్స్ చూస్తే, ముందుగా మన డైరెక్టర్ గిరీష్ ఏడి చెప్పాలనుకున్న స్టోరీ ఎంత సింపుల్ గా అయినా ఉండొచ్చు, కానీ దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్ గా చూపించాము అన్న దాని మీదే మూవీ రిజల్ట్ ఏంటి అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో మన గిరీష్ గారు ఫుల్ గా సక్సెస్ అయ్యారు. ప్రేమలు మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. ప్రేమలు మూవీలో అలా ఫ్రెండ్స్ మధ్య వచ్చే డిస్కషన్స్, డైలాగ్స్, సీన్స్, తిట్టుకోవడం, జెలస్ గా ఫీల్ అవడం, ఇలా ప్రతిదీ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. మూవీని చూస్తున్నంత సేపు ఏదో సరదాగా ఫ్రెండ్స్ తో గడుపుతున్నట్లు, టైం పాస్ చేస్తున్నట్లు ఉంటుంది. అప్పుడప్పుడు సచిన్ లైఫ్ లో వచ్చే సిచ్యువేషన్స్ ను చూస్తుంటే మన లైఫ్ మనం చూసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. లవ్ చేసిన అమ్మాయి తన లవ్ ని రిజెక్ట్ చేసినప్పుడు వచ్చే బాధ, ఆవేదనని ఫన్నీగా, ఎమోషనల్ గా చూపిస్తూ రెండింటిని చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. ఇంకా క్లైమాక్స్ అయితే వేరే లెవెల్, అబ్బా చాలా బాగా ఎండింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఈ మూవీలో చేసిన మెయిన్ లీడ్ యాక్టర్స్ అందరూ కూడా సచిన్ క్యారెక్టర్ లో నస్లిన్ యాక్టింగ్ కుమ్మేశాడు. చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. తను ఎంతలా నవ్వించాడో అంతే బాగా ఎమోషనల్ సీన్స్ ని హ్యాండిల్ చేశాడు. అండ్ మన హీరోయిన్ రీనుగా మమితా బైజు చాలా బాగా సెట్ అయింది. తన హెయిర్ స్టైల్, క్యాజువల్ లుక్, ఎప్పుడు చిల్ గా ఉండే బిహేవియర్, ఎక్స్ప్రెషన్స్, ఇలా అన్నిటితో యాక్టింగ్ అద్దరగొట్టింది. తను ఇంతకు ముందు చాలా మూవీస్ చేసిన ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. వీళ్ళతో పాటు హీరో ఫ్రెండ్ గా చేసిన సంపత్ ప్రతాప్ కూడా మూవీని తన కామెడీతో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. తనకు అండ్ మన హీరోకి మధ్య వచ్చే వన్ లైనర్స్ కి థియేటర్ మొత్తం నవ్వాల్సిందే. తన క్యారెక్టర్ చూస్తుంటే మన లైఫ్ లో కూడా ఇలాంటి ఫ్రెండ్ ఒకడు ఉండాలి అనిపిస్తుంది. నెక్స్ట్ మ్యూజిక్. మూవీలో సాంగ్స్ అయితే అంత లేవు, కానీ బీజిఎం అయితే బాగుంది. ఇలాంటి రామ్ కామ్ మూవీకి బీజిఎం ఎంత ఉండాలో అంతలోనే ఉంది. కమింగ్ టు ద నెగిటివ్ పాయింట్స్, సచిన్ లైఫ్ కి సంబంధించి స్టార్టింగ్ లో కొన్ని సీన్స్ ను చూపిస్తారు, కానీ వాటికి పే ఆఫ్ ఇవ్వలేదు. అండ్ సాంగ్స్ అయితే ఈ మూవీలో నాకైతే నచ్చలేదు. ఏదో మూవీతో పాటు వెళ్తూ ఉంటాయి అంతే. అలాగే ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కొద్దిగా స్లో అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మామ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ప్రేమలు అనే మూవీ రైడ్ కి వెళ్ళి రండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అడల్ట్ సీన్స్ అస్సలు ఉండవు, భయపడకండి. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.